ఏడుగొచ్చి వెళ్ళిపోయింది ఆల్రెడీ అన్న ఇన్స్టాల్ అప్లోడ్ చేసి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే అసలు వాళ్ళు చూస్తే పారిపోతున్నారే ఆపండ్రా రే మీ దుంపలతగా ఉండండి రా గైస్ ఇప్పుడైతే సాంగ్స్ పెడదాం. గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యాంగ్స్ ఆఫ్ దీక్ష. హాయ్ గైస్ హాయ్ గైస్ ఇప్పుడైతే మేము నైట్ క్యాంపింగ్ అన్నా రా పర్లేదు. మనోడు సిగ్గు ఎక్కువ. మేమైతే సిగ్గు డైరెక్ట్ అయిపోయాం మొత్తం అంతా. సిగ్గు మాను మొత్తం వదిలేసాం మేము. ఇంకా స్టార్టింగ్ లో కెమెరా పట్టుకుంటే అనేది ఇప్పుడు ఏమనట్లేదు. మనోడు సిగ్గు ఒకటే ఎక్కువ, ఇంకా అన్ని తక్కువే. ఎట్లా మనోడు గ్లామర్ గా మారుకుంటుంది మహేష్ వాళ్ళ. ఉన్నాడు అన్న పేరు నితిన్ అన్న. ఇప్పుడైతే మొత్తం అక్కడికి వెళ్ళి ఏంటిది క్యాంపెయిన్ నాకు డీటెయిల్స్ సరిగ్గా తెలియదు. టెంట్ హౌస్ వేసుకుంటాం. టెంట్ హౌస్ చిన్నదే ఎంత ఉంటది అంతే. ఇంతే ఉంటది. వీడియో పెడతాం వేసుకుని మొత్తం నైట్ అంతా క్యాంపింగ్ వీడియో మొత్తం అంతా వస్తుంది. ఇంతకు ముందు చిన్న బూచోని చూసారు కదా, ఇప్పుడు పెద్ద బూచోని చూపిస్తాం. మా కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. పిచ్చిగా ఉంటది వీడియో ఇది. అదే ప్లేస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. గైస్ మొత్తానికి అయితే నక్సలైట్ ఏరియాలోకి వచ్చేసాం. ఇక్కడ గల్లట్టుకుని వస్తారో ఏం ఎత్తుకొస్తారో మాకు తెలీదు. సరైన భయపడమే కమింగ్. ఇంకా అక్కడ యాక్సిడెంట్ రెడీగా ఉంది రావడానికి. అక్కడ ఉంది హంటింగ్ ప్లేస్. అదిరిపోయింది ఇక్కడ. అన్న ఫోటోలు ఫోన్ తోటి మస్తు వస్తుంది క్లారిటీ దాంట్లో. బా ఏంటన్నా ఫోన్ అది? సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. బా మరి వచ్చింది వీడియో. ఎంత చీకట్లో ఇక్కడ ఏం ఇంక దీని వెనకాల ఫ్లాష్ ఇంకో వేరే ఫోన్ తో ఫ్లాష్ పెట్టుకుని వేస్తున్నాం మేము. ఈ ఐఫోన్ వేస్తున్నాను ముందు ఇక్కడ అది కాదు కనిపిస్తుంది. చిన్న లైట్ వస్తుంది, చిన్న లైట్ కనపడుతుంది కదా, అదే ప్రస్తుతానికి. ఆ పెద్ద బుచ్చోడు ఇక్కడ పిలుచుకొచ్చాడు. వచ్చే అని. ఇక్కడ వచ్చి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు గుండెలు కొట్టేసుకోండి ಅಂತ ಕರೆಸ್ಕೊಂಡ ಬಂದಿದೀವಿ. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಲೈಟು ಇಲ್ಲ. ಒಂದ್ ಮೊಬೈಲ್ ಫ್ಲಾಶ್ ಲೈಟ್ ಹಾಕೊಂಡು ವಿಡಿಯೋ ಮಾಡೋ ಸ್ಟೇಜ್ ಆಗಿದೀವಿ. ಗೊತ್ತಿಲ್ಲ ನೋಡ್ರಿ, ರಾತ್ರಿ ನಮ್ಮ ವ್ಯವಸ್ಥೆ ಏನ್ ಗೊತ್ತಾ ಮಲಗಕ್ಕೆ ಇದೆ. లాస్ట్ మరి సార్ నైట్ సహజీవనం అయితే ఇందులో నీట్ వచ్చిందో. ఈ గుడిస్లో ఈ రోజు నైట్ పడుకోవాలి మేము. ఇదే మా టెంట్ హౌస్. మీకు చూపిస్తామండి. ఏదేమి వచ్చి లాక్కెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి దీనికి అసలు డోర్ కూడా లేదు. అంటే డోర్ ఉంది కానీ ఇక్కడ గ్యాప్ ఉంది. వేసుకుని ఇలా కూడా చేస్తాం. అనుకుంటే కదా వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇక్కడ అయితే మాకు ఇక్కడ ఏదో కానీ వెళ్ళింది ఇలాగా చెయ్యమంట. ఇక్కడ ఏదో ఉంటదంట మరి మొత్తానికి. నాకైతే ఒడిపోతుంది. పాములు వస్తాయో నక్సలు వస్తాయో దెయ్యాలు వస్తాయో అర్థం అవట్లేదు. ఏనుగొచ్చి వెళ్ళిపోయింది ఆల్రెడీ అన్న ఇన్స్టాల్ అప్లోడ్ చేసి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. అసలు వాళ్ళు చూస్తే పారిపోతున్నారే ఆపండ్రా రే మీ దుంపలతగా ఉండండి రా. గైస్ మొత్తానికి అయితే మొత్తం అందరూ వచ్చారు. మెసేజ్ ఉంది, అది కూడా వస్తుంది. అన్న వేసుకొచ్చారు అనమాట. హలో, నేను చెప్పానా దాంట్లో ఒక బూచాడు ఉన్నాడు, ఇంకో బూచాడు. ఇదిగో బూచాడు సేమ్ అట్లే ఉంటాడు. బూచి ఇప్పుడైతే ఈ ప్లేస్ ఎలా ఉంది కదా, మేము మొత్తం టెంట్ బ్యాక్ కెమెరా అయితే చూపిస్తాం. ఇక్కడ ప్లేస్ ఎలా ఉంది కదా, ఇక్కడ టెంట్ మొత్తం అంతా సెటప్ చేస్తాం. అక్కడైతే స్పీకర్ అయితే ఉన్నది.
అన్న ఎలా ఉండబోతుంది నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్? ಸೊ ಈಗ ಫೈನಲ್ ಆಗಿ ಹೊರಟ್ವಿ ಚಿಕನ್ ತರಕ್ಕಂತ. ಇಲ್ಲಿಂದ ಇನ್ನೊಬ್ರು ಇದಾರೆ ಬ್ರದರ್ ಇಂದ ಆಯನಿ ಬ್ರದರ್ ಅವ್ರ ಕೆಳಗಡೆ ಹೋಗ್ಬಿಟ್ಟಾರೆ ಮಕ ನೋಡ್ಸಲ್ಲ ಅಂತ. గైస్ ఇప్పుడైతే చికెన్ తేడానికి వెళ్తున్నాము. ఇంకా నైట్ మొత్తం ఇంకా అడవుల్లో నాకు తెలిసిపోయింది. అన్న రఫర్ 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 రఫర్. మొత్తానికి అయితే చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చికెన్ తీసుకొని మళ్ళీ ఒక అడవిలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీని. అదిగో నా అన్న అక్కడికి వెళ్తే చలికి అయిపోతుంది. మస్తు హీట్. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా? షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. వాటర్ ట్యాపులు కార్లో హీటర్ ఆన్ చేసుకుని వచ్చాము. మరి ఈ అంటింగ్ ఏంటో ఈ దయాలతో పరిచయాలు ఏంటో అర్థం కావట్లేదు. అమ్మాయి మొత్తం ఇంకొకటి రెడీ ఎక్కడ ఉంది, అది తందూరి. దీని పేరు తందూరి అంటా. వీడు ఏదో చెప్తాడు, దాని పేరు కోడేనే కానీ తందూరి చేస్తామంటున్నాం అంతే. అది వేరే డిజైన్ చేస్తాం అన్నమాట. ಅದ್ರ ಹೆಸರು ಕೋಡಿನೇ ಅವ್ ತಂದೂರಿ ಅಂತವ್ನೆ ಸರಿನಾ. ಅವ್ನು ಗೊತ್ತಿಲ್ಲ ತಂದೂರಿ ಮಾಡಕ್ ನಾವು ತಗೊಂತಾರೆ. ಈಗ ಕೆಲಸ ಆಗ್ಬೇಕಾಗಿದ್ದು ಈ ಯಜಮಾನ್ರು ಲೇಟ್ ಮಾಡೋದಕ್ಕೆ 10 ಗಂಟೆ ಆಗಿ ವಿಡಿಯೋಸ್ ಅವನಿಗೆ చూపించు. ಇಷ್ಟೊತ್ತಾಗಿದೆ ಈ ಸಾಹೇಬ್ರು ಈ ಕಾರ್ ಎತ್ಕೊಂಡು ಎಲ್ಲ ఎత్తుಕೊಂಡು పై చూపించరా. ಇದು ಅವಸರಮಾ ನೈಟ್ లో ఈ అడవిలో ಬೇಕಿತ್ತ ಈ ಕಾಡಲ್ಲಿ ನಮ್ಗೆ ಯಪ್ಪ ಮಾಡಿದ ಕೆಲಸ 6 ಗಂಟೆಗೆ ಬರ್ತೀನಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಇವಾಗ ಬಂದವ್ರೆ. ಅಲ್ಲಿ ಹಾಯ್ ಅಂದ್ಬಿಡಿ. ఐస్ భయ్యా చలికి ఏం మాట్లాడాలి అర్థమవుతలేదు. ఏంట్రా మొత్తం షర్ట్ ఇప్పేసాను నేను. అక్కడ చూడు మార్పులు జరుగుతున్నాయి. అందులో మీ సబ్స్క్రైబ్ కి ఉందండి. ఈ చెల్లో వీడియో కోసం ఈ తిప్పలు పడి ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అంతే కదా. చేయలేకపోతున్నారు మీరు ఎందుకు అలాగా? ఇవేమో మూడే పెట్టాం కోపేం కాదు. ఇవేమో మూడే పెట్టాం కోపేం కాదు. రిక్వెస్ట్ 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 ఏమనుకోకండి. ఏమనుకోకండి. మీకు కొంతసేపు అయితే తందూరి తీరిపోతుంది చెల్లికి అయినా షర్ట్ ఇప్పాను. తందూరి మొత్తం అన్ని రెడీ చేసి పంపిస్తాం. మనం చెప్పాను కదా ఉడిపి వాటిల్లో వాట్సాప్ లో పెడతానండి. జింజర్ కలిపేసుకున్నా. ఆಗಿದೆ సార్ ఆಗಿದೆ సార్ ఆಗಿದೆ. గైస్ ఇప్పుడైతే సాంగ్స్ పెడదాం. గైస్ మొత్తానికి అయితే వంట కార్యక్రమం ముగించింది. రెడీ అయిపోయింది ఫుడ్. చికెన్ అన్ని టేస్ట్ ఎలా ఉన్నాయి? చిక్కిపోయిందండి. గైస్ మొత్తానికి అయితే మొత్తం సెటప్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. క్యాంపింగ్ మన వాళ్ళు లోపల ఉన్నారు అన్నలా.